Hey everyone, welcome back to another video on AWS Cloud. ఈ వీడియోలో మనం AWS Route 53 అనేటువంటి సర్వీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. యాజ్ యూజువల్గా ఈ Route 53 అనేటువంటి సర్వీస్ ఎందుకు, దీనివల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఈ Route 53 ప్రొవైడ్ చేసేటువంటి మేజర్ ఫీచర్స్ ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు అసలు ఈ Route 53 నేమ్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి డిస్కస్ చేస్తాం. బేసికలీ Route 53 అని అంటే ఇది ఒక DNS రిలేటెడ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై AWS అన్నమాట. సో డిఎన్ఎస్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్ కదా, డొమైన్ నేమింగ్ సిస్టమ్ అనేటువంటిది ఒక ప్రోటోకాల్. సో చూడండి, మనకి ఇప్పుడు హెచ్టిటిపి అనే ప్రోటోకాల్కి మనకున్నటువంటి పోర్ట్ నెంబర్ ఎంత 80 అనేటువంటి పోర్ట్ నెంబర్ ఉంది. అదే హెచ్టిటిపిఎస్కి మనకున్నటువంటి పోర్ట్ నెంబర్ ఎంత 443 అనేటువంటి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో అట్లానే మనకు డిఎన్ఎస్ ప్రోటోకాల్కి ఉన్నటువంటి పోర్ట్ నెంబర్ ఎంత అని అంటే మనకి 53 అనేటువంటి పోర్ట్ నెంబర్ అయితే ఉంది. సో అందు గురించి మనకి ఇక్కడ ఈ రౌట్ 53 అనేటువంటి పార్ట్ ఏ విధంగా వచ్చింది అని అంటే మనకున్నటువంటి డిఎన్ఎస్ ప్రోటోకాల్ యొక్క పోర్ట్ నెంబర్నే వీటి ఇక్కడ స్టాండర్డ్ కింద ఈ సర్వీస్కి అయితే అటాచ్ చేయడం అయితే జరిగింది. మరి రౌట్ అనేది ఎట్లా వచ్చింది అని అంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇప్పుడు యూట్యూబ్ అనేటువంటి సైట్ని మన బ్రౌజర్లో బ్రౌజ్ చేయాలనుకోండి, youtube.com అనేది మనం టైప్ చేసి సెర్చ్ చేసాం. సెర్చ్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే మనకి యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వస్తున్నాయి. కానీ ఇంటర్నల్గా ఇది ఏ విధంగా అవుతుంది అని అంటే ఫస్ట్ మన ల్యాప్టాప్ నుంచి కూడా మన లోకల్ రౌటర్కి వెళ్తుంది, లోకల్ రౌటర్ నుంచి దెన్ ఇంకొక సెకండ్ రౌటర్కి వెళ్తుంది, మీడియేటింగ్ రౌటర్కి, దెన్ అట్లా లాస్ట్గా ఉండేటువంటి యూట్యూబ్ సర్వర్ రీచ్ అయ్యేంత వరకు కూడా మధ్యలో ఎన్ని రౌటర్స్ ఎన్ని హాప్స్ ఉంటాయో అవన్నీ హాప్స్ని కూడా ఇది రీచ్ అవుతూ ఫైనల్గా యూట్యూబ్ సర్వర్స్కి అయితే రీచ్ అవుతుంది. యూట్యూబ్కి రీచ్ అయిన తర్వాత యూట్యూబ్ పంపించే రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పాన్స్ని తీసుకొచ్చి మన ల్యాప్టాప్లో మన బ్రౌజర్లోనైతే మనకు చూపిస్తుంది. సో ఈ విధంగా మధ్యలో ఇన్ని రౌట్స్ ఇది ఫాలో అవుతూ కూడా యూట్యూబ్ని అయితే రీచ్ అవ్వాల్సి ఉంది. సో ఇక్కడ ఏదైతే సిస్టమ్ ఉందో ఇదంతా కూడా బేస్డ్ ఆన్ డొమైన్ నేమ్ని బట్టే కదా. ఇక్కడ యూట్యూబ్ అనేది ఒక డొమైన్ నేమ్. ఈ యూట్యూబ్ అనేది కొట్టినప్పుడు ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అని అంటే నేమింగ్ సర్వర్స్లో దీని యొక్క ఐపీ అడ్రస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో దీని యొక్క ఐపీ అడ్రస్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఈ ఐపీని దేనికి ఏ రౌటర్కి దగ్గరలో వెళ్తే మనం ఈ ఐపీకి నియరెస్ట్ రౌట్లో రీచ్ అవ్వచ్చు, లేకపోతే సో ఈ ఐపీకి ఏ విధంగా నియరెస్ట్గా రీచ్ అవ్వచ్చు అన్నట్టు వంటిది మొత్తం కూడా అనలైజ్ చేసి మొత్తం డిపెండ్స్ ఆన్ ఇక్కడ ఉన్నటువంటి రౌట్స్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది అయితే వెళ్తుంది. సో ఈ పార్ట్లో నుంచి వీడు ఈ రౌట్ అనేటువంటి తీసుకున్నాడు, ఈ డిఎన్ఎస్ ప్రోటోకాల్లో 53 అనేటువంటిది అయితే తీసుకున్నాడు. సో ఈ విధంగా మనకి రౌట్ 53 అనేటువంటి పార్ట్ అయితే వచ్చింది. మీకు ఇంకా రౌట్స్ గురించి ఈజీగా అర్థం కావాలి అని అంటే వీపీసీలో మనం చూసుకుంటే అక్కడ రౌట్ టేబుల్స్ కూడా ఉన్నాయి. మనం ఒక EC2కి కనెక్ట్ అవ్వాలి అని అంటే మనం సబ్నెట్స్కి రౌట్ టేబుల్స్ అనేది అటాచ్ చేయాలి. ఆ రౌట్ టేబుల్స్లో మనం ఐదర్ ఇంటర్నెట్ గేట్వే అయినా అటాచ్ చేయాలి, లేదంటే నాట్ గేట్వే అయినా అటాచ్ చేయాలి, లేకపోతే VPC గేట్వే అయినా అటాచ్ చేయాలి. అట్లా మనం ఒక VPCకి కనెక్ట్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఈ రౌట్ టేబుల్స్లో మనం ఏదైనా రౌట్ ఒకటి పెడితేనే తప్ప మనకి అక్కడ యాక్సెస్ అనేది అంటే దానిలోకి వెళ్ళి కనెక్ట్ అయ్యేటువంటి రౌట్స్ అయితే మనకి లేకపోతే మనకైతే యాక్సెస్ అయితే ఉండదు. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఈ రౌట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మొత్తం కూడా కలిపి రౌట్ 53 అని అయితే నేమింగ్ అనేది ఈ విధంగా వచ్చింది. సో అయితే వీడు మేజర్గా ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ ఏమున్నాయి అని అంటే మేజర్గా ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి డొమైన్ రిజిస్ట్రేషన్ ఒకటి వీడి యొక్క ఫస్ట్ సర్వీస్గా మనం చెప్పుకోవచ్చు, మేజర్ సర్వీస్ కింద అయితే చెప్పుకోవచ్చు. సో డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే బేసికలీ ఏంటి మనందరికీ కూడా సింపుల్గా అర్థం కావాలి అని అంటే గోడాడీ అనేది మనకి ఈజీగా కూడా అర్థమవుతుంది. సో గోడాడీలో మనం వెళ్ళి మనకు ఒక డొమైన్ కావాలి అని అంటే అక్కడ డొమైన్ని మనం ఏ విధంగా అయితే కొనుక్కుంటామో ఏ విధంగా అయితే పర్చేస్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ రౌట్ 53లో కూడా ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ అనేది ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రౌట్ 53 సర్వీస్కి వెళ్ళిపోయి నేను rakeshtaninki.com అనేటువంటిది ఒక డొమైన్ కావాలనుకోండి, నేను అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తాను. సో దాని మీద నాకు ఉన్నటువంటి డొమైన్ ఒకవేళ అవైలబుల్గా ఉంటే అవైలబుల్ ఉన్నవన్నీ చూపిస్తుంది, అండ్ అవైలబుల్గా లేకపోయినా మిగతా వాటిలో .com కానీ .in కానీ ఏదైతే అవైలబుల్గా ఉందో దాన్ని చూపిస్తుంది, అండ్ వాటి రిలేటెడ్ ప్రైసెస్ కూడా చూపిస్తుంది. సో ఈ డొమైన్ రిలేటెడ్ ఫీచర్ని మనకి ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రౌట్ 53 అనేటువంటి సర్వీస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా బయట ఉన్నటువంటి గోడాడీ ఏంటి అని అంటే అది ఓన్లీ డొమైన్ రిలేటెడ్ సర్వీసెస్కి మాత్రమే ఉన్నటువంటి ఒక టూల్
కింద మనం చెప్పుకోవచ్చు. కానీ మన వర్క్లోడ్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్లో ఉన్నప్పుడు మనం ఈ డొమైన్స్ని కూడా ఏడబ్ల్యూఎస్లో నేను మేనేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రౌట్ 53 అయిన ఇందులో ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఫీచర్ అయితే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి ప్రతి సర్వీస్కి కూడా ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది అని అంటే పే యాజ్ యూ గో అన్నట్టు ఉంటుంది. అంటే మనం ఎంత యూజ్ అయితే చేస్తామో దానికి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. కానీ మన ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మనకి అప్ ఫ్రంట్ ఫీజ్ అనేది వాళ్ళకి మనం పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డొమైన్ వచ్చేసి మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 700 రూపీస్ అనుకోండి పెర్ మంత్. సో పెర్ మంత్ ఆర్ పర్ ఇయర్ మనకు 700 ఆర్ 800 రూపీస్ ఉందనుకోండి. సో ఈ డొమైన్కి నేను ఆన్ ది స్పాట్ నేనే పే చేయాలి. అప్పుడే ఈ డొమైన్ అనేది మనకి ఎలొకేట్ అవుతుంది. ఒకవేళ మనం పే చేయలేదు అంటే మనకి డొమైన్ అనేది రాదు. సో మిగిలిన సర్వీస్కి లాగా ఎవ్రీ మంత్ ఎండ్ కూడా మనం పే చేయడానికైతే ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్లో ఉండదు. ఎప్పుడైతే మనం డొమైన్ రిజిస్టర్ చేయాలనుకుంటామో, ఎప్పుడైతే మనం బుక్ చేస్తామో అప్పుడే అది ఇనిషియల్గా పేమెంట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఆ పేమెంట్ పేజ్లో మనం పేమెంట్ చేసిన తర్వాతే ఈ డొమైన్ అనేది ఏడబ్ల్యూఎస్ వాడు మనకి అలొకేట్ చేస్తాడు. ఇంకా ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి నేమింగ్ సర్వర్స్, డొమైన్ రిలేటెడ్ సర్వర్స్ మనకి వరల్డ్ వైడ్గా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్కి వరల్డ్ వైడ్ రిలేటెడ్ డేటా సెంటర్స్, రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక వాడు ఇక్కడ డిఫరెంట్ నేమింగ్ సర్వర్స్ వాడు మెయింటైన్ చేస్తాడు కనుక ఇది కూడా ఒక హై లెవెల్ సర్వీస్ కింద అయితే, హైలీ అవైలబుల్ సర్వీస్ కింద, రిలయబుల్ సర్వీస్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం కనుక ఇక్కడ డొమైన్ తీసుకుంటే ఈ డొమైన్ ఏడబ్ల్యూఎస్ వాడు మేనేజ్ చేస్తున్నాడు అని అంటే దీనికి స్కేలబిలిటీ కూడా వాడే ప్రొవైడ్ చేస్తాడు. లైక్ ఎన్ని క్వెరీస్ వచ్చినా ఆ క్వెరీస్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేసేటువంటి మేనేజ్మెంట్ కూడా ఎటువంటి డొమైన్ స్టక్ అవ్వడం కానీ లేకపోతే డొమైన్ క్రాష్ అవ్వడం కానీ ఇటువంటి ప్రాబ్లం ఏమీ కూడా లేకుండా ఏడబ్ల్యూఎస్ వాడే డొమైన్ రిలేటెడ్ అన్నీ కూడా వాడైతే హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక ఫస్ట్ ఫీచర్ కింద మనం చెప్పుకోవచ్చు. దెన్ సెకండ్ ఫీచర్ వచ్చేసి డిఎన్ఎస్ రిలేటెడ్ సర్వీస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. బేసికలీ ఇది డిఎన్ఎస్ సర్వీసే మొత్తం అంతా కూడా, కానీ ఈ ఫీచర్లో కూడా ఎగ్జాక్ట్గా ఆల్ డిఎన్ఎస్ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ ఫీచర్లోనైతే మేనేజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిఎన్ఎస్ రిలేటెడ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, సో వాటికి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చెప్పుకోవాలి అని అంటే ఏదైనా ఒక ఐపీ అడ్రస్కి మనం ఒక డొమైన్ కానీ ఒక సబ్ డొమైన్ కానీ మనం మ్యాప్ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 14.1.2.3 ఇటువంటిది ఒక ఐపీ అడ్రస్ ఉందనుకోండి. ఈ ఐపీ అడ్రస్కి నేను xyz.com అనేటువంటి ఒక సైట్ని కనుక మ్యాప్ చేయాలి అని అంటే నేను అది ఎక్కడ చేయగలుగుతాను అని అంటే ఈ డిఎన్ఎస్ రిలేటెడ్ ఆపరేషన్స్లో మాత్రమే నేను చేయగలుగుతాను. మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం, డొమైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసాం. సో xyz.com అనేటువంటి డొమైన్ రిజిస్ట్రేషన్ చేసినా ఇక్కడ డొమైన్ ఒకటి మనం మేనేజ్ చేసుకోగలం తప్ప ఇందులో మనం దీని సబ్ డొమైన్ కానీ xyz.comని పాయింట్ చేయడం కానీ సో మనకి ఈ పార్ట్లో ఉండదు. దానికి మనం సెపరేట్గా ఈ ఆపరేషన్స్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అగైన్ ఈ ఆపరేషన్స్లో మనం చూస్తే కనుక వీడు ఈ పార్ట్ని ఏమని కాల్ చేస్తాడు అని అంటే హోస్టెడ్ జోన్స్ అన్నటువంటి నేమ్తో వీడైతే కాల్ చేస్తాడు. సో అగైన్ ఈ హోస్టెడ్ జోన్స్లో మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. సో చూడండి, మనకి ఇక్కడ డొమైన్ అనేది కొనినా కొనకపోయినా మన ఏడబ్ల్యూఎస్లో డొమైన్ రిజిస్టర్ చేసుకున్నా చేసుకోకపోయినా మనం ఇక్కడ హోస్టెడ్ జోన్స్ అయితే యూజ్ చేసుకోవాలి. ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అంటే యూజువల్గా ఒక డొమైన్ అనేది రిజిస్టర్ చేసినప్పుడు ఆ డొమైన్కి మనకి మినిమం 4 నేమింగ్ సర్వర్స్ అయితే వస్తాయి. సో బేసికలీ ఎన్ఎస్ రికార్డ్స్ అంటారు. ఈ నేమింగ్ సర్వర్స్ని మనం ఏం చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోడాడీలో మనం ఒక సైట్ అనేది రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, ఒక డొమైన్ అక్కడ రిజిస్టర్ చేసుకున్నాం. సో అదే డొమైన్ని మనం ఇక్కడ నుంచి ఏడబ్ల్యూఎస్ నుంచి మనం మేనేజ్ చేయాలనుకుంటున్నాం. చూడండి, డొమైన్ వచ్చేసి గోడాడీలోనే ఉంటుంది కానీ మేనేజ్మెంట్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామనంటే సింపుల్గా ఒక చిన్న హోస్టెడ్ జోన్ ఒకటి క్రియేట్ చేసుకొని ఈ హోస్టెడ్ జోన్కి మనం గోడాడీలో వాడు ప్రొవైడ్ చేసినటువంటి నేమింగ్ సర్వర్స్ని తీసుకొచ్చి మనం అప్డేట్ చేయాలి. సో మనం ఇక్కడ హోస్టెడ్ జోన్ అనేది క్రియేట్ చేసామనుకోండి, మనకి గోడాడీలో ఇచ్చినటువంటి నేమింగ్ సర్వర్స్ అక్కడ 4 నేమింగ్ సర్వర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా హోస్టెడ్ జోన్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కూడా 4 నేమింగ్ సర్వర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఇదే హోస్టెడ్ జోన్ని కనుక గోడాడీ నుంచి మేనేజ్ చేయాలి అని అంటే ఇవి తీసుకువెళ్ళి గోడాడీలో పెడితే ఏడబ్ల్యూఎస్ రికార్డ్స్ అన్ని కూడా గోడాడీ ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అదే గోడాడీలో ఉన్నటువంటి నేమింగ్ సర్వర్స్ని మనం తీసుకొచ్చి ఏడబ్ల్యూఎస్ హోస్టెడ్ జోన్లో పెట్టామనుకోండి, గోడాడీలో ఉన్నటువంటి డొమైన్ ఏదైతే ఉందో దాని యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా మనం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ నుంచే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో డొమైన్ ఉన్నా లేకపోయినా ఆ డొమైన్ రిలేటెడ్ అన్నీ కూడా మనం ఏడబ్ల్యూఎస్ ద్వారా మేనేజ్ చేయాలి అని అంటే ఒక హోస్టెడ్ జోన్ని సింపుల్గా క్రియేట్ చేసుకుంటాం. గోడాడీలో ఆ పర్టికులర్ డొమైన్కి ఉన్నటువంటి నేమింగ్ సర్వర్స్ని మనం వేటితో రీప్లేస్ చేస్తామనంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఈ నేమింగ్ సర్వర్స్తో మనం అయితే రీప్లేస్ చేస్తాం.
సో ఈ విధంగా అప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడి నుంచి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అది AWS అయినా AWS కాకపోయినా మనం హోస్టెడ్ జోన్స్ అయితే ఈ రౌట్ 53 సర్వీస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు చూడండి xyz.com అనేది ఉంది. ఇప్పుడు దీనికి నేను సబ్ డొమైన్ క్రియేట్ చేయాలి అని అంటే abc.xyz.com అంటే xyz.com అనేది నేను రిజిస్టర్ చేసుకున్న డొమైన్ అయితే ABC అనేది సబ్ డొమైన్. సో ఈ సబ్ డొమైన్ని నేను తీసుకువెళ్ళి వేరొక సెకండ్ IPకి నేను తీసుకెళ్ళి పాయింట్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు పాయింట్ చేయాలి అనుకున్నా మనం ఎక్కడ మేనేజ్ చేస్తామంటే హోస్టెడ్ జోన్లో మేనేజ్ చేస్తాం. ఇట్లా మనకి ఎన్ని సబ్ డొమైన్స్ కావాలన్నా, ఎన్ని ఫార్వర్డింగ్ డొమైన్ రిలేటెడ్ ఫార్వర్డింగ్స్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా మనం హోస్టెడ్ జోన్ నుంచి అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇదే హోస్టెడ్ జోన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ వీడిచ్చే ఫీచర్లో 2 టైప్స్ ఆఫ్ హోస్టెడ్ జోన్స్ ఉంటాయి. సో ఒకటి ఏంటి అని అంటే పబ్లిక్ హోస్టెడ్ జోన్ ఉంటుంది, ఇంకోటి ఏమో ప్రైవేట్ హోస్టెడ్ జోన్ ఉంటుంది. సో దెన్ పబ్లిక్ హోస్టెడ్ జోన్ అంటే ఏంటి, ప్రైవేట్ హోస్టెడ్ జోన్ అంటే ఏంటి? సో పబ్లిక్ అని అంటే మనకి ఇంటర్నెట్ రిలేటెడ్ క్వెరీస్ అంటే బయట అవైలబుల్గా ఉన్నటువంటి డొమైన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్ ద్వారా ఆ డొమైన్స్ అన్నీ కూడా మనం హ్యాండిల్ చేయాలి అని అంటే అది పబ్లిక్గా మనం అయితే హ్యాండిల్ చేస్తాం. బేసికలీ పబ్లిక్ అని అన్నాడు అని అంటే చూడండి ఇప్పుడు xyz.comలో మనం అప్డేట్ చేసాం అనుకోండి, ఈ డొమైన్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాడు అంటే గ్లోబల్గా ఉన్నటువంటి DNS రిలేటెడ్ సర్వర్స్ అన్నిటిలో కూడా ఈ పర్టికులర్ డొమైన్ అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు abc.xyz.com అనేది నేను పబ్లిక్ హోస్టెడ్ జోన్లో నేను కనుక అప్డేట్ చేస్తే అప్పుడు ఎవరైనా మన మొబైల్ నుంచి కానీ లేకపోతే ల్యాప్టాప్ నుంచి కానీ ఇంటర్నెట్ ద్వారా ఈ పర్టికులర్ సబ్ డొమైన్ అనేది బ్రౌజ్ చేస్తే మనం ఇక్కడ ఏదైతే IP ఇచ్చామో ఆ IPకి ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అనేది చేస్తుంది. అదే ప్రైవేట్ అనుకోండి, ప్రైవేట్ అని అంటే ఇది గ్లోబల్గా ఉన్నటువంటి DNS రికార్డ్స్లో అప్డేట్ అవ్వదు. ఓన్లీ AWSలో మనం ఏదైతే హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసేటప్పుడు ఒక VPC అనేది మనం అటాచ్ చేయాలి. ప్రైవేట్ అని ఉంది కదా, సో కాబట్టి ఒక VPC అనేది హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసినప్పుడు మనం అటాచ్ చేస్తే ఈ పర్టికులర్ VPCలో ఉన్నటువంటి రౌటర్లో మాత్రమే ఈ రికార్డ్స్ అనేది అప్డేట్ అవుతాయి. సో ఇప్పుడు ప్రైవేట్ అని ఉంది కాబట్టి ప్రైవేట్ అని ఉన్నప్పుడు గ్లోబల్గా ఉన్నటువంటి DNS రికార్డ్స్లో అప్డేట్ అవుతుంది. సో అప్పుడు మనం మొబైల్లో చెక్ చేసినా ఎక్కడ చెక్ చేసినా సరే ఈ సబ్ డొమైన్ అనేటువంటిది వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ సబ్ డొమైన్. మనం ఏదైతే VPC కనెక్ట్ చేసామో ఆ VPCలోకి వెళ్ళి అక్కడ నుంచి బ్రౌజ్ చేస్తే మాత్రమే మనకి ఈ పర్టికులర్ సబ్ డొమైన్కి అయితే రీచ్ అవుతాం. ఎప్పుడు అని అంటే ప్రైవేట్ హోస్టెడ్ జోన్లో అప్డేట్ చేస్తున్నాం. అదే పబ్లిక్లో అప్డేట్ చేసినప్పుడు మనకి ఇది గ్లోబల్గా యూనివర్సల్గా ఉన్నటువంటి గ్లోబల్గా పబ్లిక్ DNS రికార్డ్స్ అన్నింటిలో సర్వర్స్లో అప్డేట్ అవుతుంది కాబట్టి మనం ఎక్కడి నుంచి అయినా దాన్ని యాక్సెస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకి సెకండ్ మేజర్ ఫీచర్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి హెల్త్ చెక్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సో హెల్త్ చెక్స్ అంటే ఇదేం ప్రొవైడ్ చేస్తుంది అని అంటే బేసికలీ మనకు ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంది అనుకోండి, మనకు డొమైన్ క్రియేట్ చేసాం, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ AWSలో తీసుకుంటే ఒక EC2 సర్వర్ అనేది క్రియేట్ చేసాం. ఆ EC2 సర్వర్ని మనం పబ్లిక్ సబ్నెట్లో హోస్ట్ చేస్తాం. సో దానికి ఒక పబ్లిక్ IP అయితే వస్తుంది. ఆ పబ్లిక్ IP మీద అంటే ఆ పబ్లిక్ సర్వర్ మీద నేను ఒక ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ కానీ లేకుంటే సమ్ డైనమిక్ వెబ్సైట్ కానీ ఏదో ఒక వెబ్సైట్ కానీ ఏదో ఒక API సర్వీస్ కానీ నేను దాని మీద హోస్ట్ చేశాను. హోస్ట్ చేసినప్పుడు అది ఎప్పుడైనా క్రాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే ఎప్పుడైనా డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో ఒక ప్రాబ్లం ద్వారా సర్వీస్ అనేది డౌన్ అయి ఉండొచ్చు. కానీ అట్లా డౌన్ అయినప్పుడల్లా అది నాకు ఒక నోటిఫికేషన్ అనేది చేయాలి. సో అట్లా నాకు నోటిఫికేషన్ చేయాలి అని అంటే మన దగ్గర ఒక సమ్ కైండ్ ఆఫ్ ఒక చెక్స్ అనేది జరుగుతూ ఉండాలి. సో ఆ చెక్స్ని మనం ఇక్కడ రౌట్ 53 ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక VPCలో ఒక EC2 ఉందనుకోండి, దీని యొక్క IP అడ్రస్ని తీసుకొచ్చి మనం ఇక్కడ హెల్త్ చెక్స్లో కాన్ఫిగర్ చేస్తాం. హెల్త్ చెక్లో కాన్ఫిగర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఇది మేబీ 80 పోర్ట్ మీద రన్ అవ్వచ్చు, 443 మీద రన్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఏదైనా కస్టమ్ పోర్ట్ మీద కూడా రన్ అవ్వచ్చు ఈ సర్వర్ మీద ఉన్నటువంటి మనం రన్ చేసేటువంటి సర్వీస్. సో ఇప్పుడు ఆ సర్వీస్ని ఆ పోర్ట్ నెంబర్తో సహా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసినప్పుడు దీని యొక్క మనం ఇంటర్వెల్ కూడా మనమే ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 1 minute ఈ హెల్త్ చెక్ జరగాల, ఎవ్రీ 10 minutes జరగాల, ఎవ్రీ 1 hour జరగాల. అప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఈ రౌట్ 53 బేస్డ్ ఆన్ మనం సెట్ చేసినట్టు ఇంటర్వెల్ని బేస్ చేసుకొని ఏదైతే ఎండ్ పాయింట్ ఇచ్చామో అది IP అడ్రస్ కావచ్చు, డొమైన్ నేమ్ కావచ్చు, వేరేదైనా కావచ్చు. సో మనం ఏదైతే ఎండ్ పాయింట్ ఇచ్చామో ఆ ఎండ్ పాయింట్కి బేస్డ్ ఆన్ ఎవ్రీ ఇంటర్వెల్ని బట్టి ఎవ్రీ ఇంటర్వెల్ గ్యాప్లో అది ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. సో ట్రిగ్గర్ చేస్తూ అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ టైంను అది కనుక మనకి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రెస్పాన్స్ టైంలో వస్తే ఆ హెల్త్ చెక్ పాస్ అయినట్టు. అది మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి హెల్త్ చెక్లో లేకపోతే రెస్పాన్స్ టైంలో అది రాలేదనుకోండి, ఆ హెల్త్ చెక్ అనేది ఫెయిల్ అయినట్టు. సో అది ఫెయిల్ అయినట్టు ఒకటి
అది అయినా చెప్పుకోవచ్చు రెస్పాన్స్ టైం గురించి, లేదంటే సెకండ్ వన్ వచ్చేసి మనం అవైలబిలిటీ గురించి కూడా చెప్పుకోవచ్చు. ఒకటి కొన్నిసార్లు మనం ఏదైనా సైట్ అనేది బ్రౌజ్ చేసినప్పుడు మనకి డిలే అనేది ఉండొచ్చు. మేబీ 5 సెకండ్స్లో జరిగేది 10 సెకండ్స్ 20 సెకండ్స్ జరగవచ్చు. లేదంటే కొన్నిసార్లు మొత్తం కంప్లీట్గా ఈ ఎండ్ పాయింట్ అనేది కంప్లీట్గా క్రాష్ అయిపోయి డౌన్ అయిపోయి ఉండొచ్చు. సో బేసికలీ ఈ 2 కేసెస్లో కూడా మనకి హెల్త్ చెక్ ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తుంది, అది ఎప్పుడైతే డౌన్ అని వస్తుందో మనకి ఇమీడియట్గా కూడా నోటిఫికేషన్ చేస్తుంది. అండ్ అగైన్ ఇది ఈ రౌట్ 53 అనేది AWSలో పార్టే కాబట్టి మనం దీన్ని తీసుకువెళ్ళి క్లౌడ్ వాచ్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అండ్ ఎస్ఎన్ఎస్ రిలేటెడ్ సర్వీస్కి కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో క్లౌడ్ వాచ్ అండ్ ఎస్ఎన్ఎస్ గురించి అయితే మనం తర్వాత చూద్దాం. బట్ సింపుల్గా ఎస్ఎన్ఎస్ అనేది అయితే నోటిఫికేషన్ సర్వీస్, పబ్లిష్ సబ్స్క్రైబ్ అనమాట. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒకేసారి మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఈ ఎస్ఎన్ఎస్ కనుక మనం ఇట్లా ట్రిగ్గర్ చేసి అటాచ్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే ఇది డౌన్ అవుతుందో ఇమీడియట్గా నాకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి వెంటనే ఇమీడియట్గా సర్వర్లో నేను చెక్ చేస్తాను, అరే ఎందుకు డౌన్ అయింది, సో ఏంటి రీజన్ అండ్ నేను చెక్ చేసి వెంటనే దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ నా సర్వర్ని అప్ అండ్ రన్నింగ్ చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే నా డౌన్ టైం అనేటువంటిది ఇక్కడ తగ్గుతుంది. సో ఈ విధంగా మనకి హెల్త్ చెక్స్ అయితే ఉపయోగపడుతుంది. అట్లనే లాస్ట్ మేజర్ ఫీచర్ వచ్చేసి, అంటే ఇంకా చాలా కూడా ఉన్నాయి బట్ అవన్నీ కూడా విడివిడిగా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ 4th వన్ వచ్చేసి మనకి రౌటింగ్ పాలసీస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ రౌటింగ్ పాలసీస్ అంటే ఏంటి, మనం క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటి వీడియో అనేది అయితే మనం చూసాం. సో క్లౌడ్ ఫ్రంట్లో మనకి 2 కాన్సెప్ట్స్ మేజర్గా జరుగుతున్నాయి. ఒకటి డిఎన్ఎస్ క్వెరీస్ని హ్యాండిల్ చేయడం, అంటే ఏదైతే మనం బ్రౌజ్ చేస్తున్న లొకేషన్కి నియరెస్ట్ ఎడ్జ్ లొకేషన్ ఉందో ఆ నియరెస్ట్ ఎడ్జ్ లొకేషన్ నుంచే మనకి డేటా అనేది అయితే తీసుకురావాలి. అక్కడ డిఎన్ఎస్ క్వెరీ అనేది అయితే జరుగుతుంది బేస్డ్ ఆన్ లేటెన్సీని బట్టి. సో అక్కడ ఆ క్వెరీ అనేది మనకి ఎట్లా జరుగుతుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది రౌటింగ్ పాలసీస్ని బేస్ చేసుకుని అది మనకి ఈ రౌటింగ్ పాలసీ అల్గోరిథంని బేస్ చేసుకుని అక్కడ జరుగుతుంది. క్లౌడ్ ఫ్రంట్ అనేది ఆటోమేటిక్గా దానికి అదే సెల్ఫ్ మేనేజ్డ్ కాబట్టి అదే హ్యాండిల్ చేస్తుంది ఆ లేటెన్సీ అనేది. అదే ఒకవేళ ఈ లేటెన్సీ బేస్డ్ అనేది మీకు మీరే హ్యాండిల్ చేసుకోవాలనుకున్నారనుకోండి, అంటే క్లౌడ్ ఫ్రంట్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నార్త్ విర్జీనియాలో మీరు ఒక సర్వర్ హోస్ట్ చేశారు, ముంబై రీజన్లో ఒక సర్వర్ హోస్ట్ చేశారు, అంటే యూఎస్ రిలేటెడ్ కస్టమర్స్కి ఏమో నార్త్ విర్జీనియా నుంచి వెళ్ళాలి, కానీ ఇండియన్ రిలేటెడ్ కస్టమర్స్కి ఏమో ఇండియా రిలేటెడ్ సర్వర్ నుంచి వెళ్ళాలి. సో ఈ సినారియోలో మీరు ఏం చేస్తారు అని అంటే సింపుల్గా ఈ రౌట్ 53 అనే సర్వీస్కి వచ్చి ఇక్కడ ఒక రౌటింగ్ పాలసీ క్రియేట్ చేస్తారు. ఈ రౌటింగ్ పాలసీలో సింపుల్గా అగైన్ దీని పేరు కూడా వచ్చేసి లేటెన్సీ బేస్డ్ రౌటింగ్ అని అయితే మనం కాల్ చేసుకోవచ్చు. సో లేటెన్సీ బేస్డ్ రౌటింగ్లో మనం ఆ 2 ఎండ్ పాయింట్స్ కనుక యాడ్ చేసాం అనుకోండి, ఒకటేమో ముంబై రిలేటెడ్ ఎండ్ పాయింట్, ఇంకోటేమో యూఎస్ రిలేటెడ్ ఎండ్ పాయింట్. సో ఈ 2 ఎండ్ పాయింట్స్ కూడా యాడ్ చేసినప్పుడు ఎవరైతే అప్పుడు ఈ డిఎన్ఎస్ కూడా ఇదే మేనేజ్ చేస్తుంది. ఎవరైతే ఈ పర్టికులర్ రిక్వెస్ట్ అనేది చేస్తారో రిక్వెస్ట్ చేసినప్పుడు ఏ లొకేషన్కి అయితే దగ్గరగా ఉంటారో వాటి మధ్య లేటెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేసి ఏదైతే లోయెస్ట్ లేటెన్సీ ఉంటుందో ఆ లోయెస్ట్ లేటెన్సీ ఉన్న లొకేషన్కి అయితే ఈ లేటెన్సీ బేస్డ్ అల్గోరిథం అనేది అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇట్లా మనకి ఇందులో రౌటింగ్ పాలసీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. జియో బేస్డ్ అల్గోరిథం అని ఉంది, ఇంకా వెయిటెడ్ బేస్డ్ అల్గోరిథం అని ఉంది, ఇంకా హై అవైలబిలిటీ అల్గోరిథం ఒకటి ఉంది. సో ఇట్లా ఈ అల్గోరిథమ్స్ అన్నీ కూడా మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది మేజర్గా మనకి రౌట్ 53 గురించి ఉన్నటువంటి మేజర్ ఫీచర్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. బేసికలీ రౌట్ 53 అంటే సింపుల్గా అది ఒక డొమైన్ నేమింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఆపరేషన్స్ని దాని రిలేటెడ్ సర్వీస్ని అన్నిటిని కూడా మనకి హ్యాండిల్ చేయడానికి AWS వాడు ప్రొవైడ్ చేసినటువంటి ఒక సర్వీస్. ఇది రౌట్ 53 గురించి. ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం సింపుల్గా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇంకా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్లోనైతే మెన్షన్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రాకేష్ తానికి సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.